జీవితాల మీద ఎట్లా కొడుతున్నారు మీరు కాబట్టి నిరుద్యోగుల పక్షాన మేము ఇంత గట్టిగా మాట్లాడడానికి కూడా రీజన్ అదే. మీరు నిజంగా జూన్ 2 లోపు డెడ్ లైన్ పెట్టింది ఎందుకంటే జూన్ 2ని మేము సంతోషంగా జరుపుకునేటట్టు చేయండి దయచేసి. మేము బాధపడి మా కన్నీళ్లతో జరుపుకునేటట్టు హెచ్చరిస్తున్నాం. రిక్వెస్ట్ అయింది 2.5 సంవత్సరాలు మేము బాధపడుతూ మేము బతిమాలతోనే ఉన్నాం. కాళ్ళు కూడా పట్టుకున్న రోజులు ఉన్నాయి చాలా మంది నాయకులవి. ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తాము? కాలర్లు పట్టుకోండి అని మీడియా సమావేశాల్లో చెప్పినంత ఈజీ కాదు. మీ కాలర్ మాకు దొరుకుతుందా? మీరు ఎంత పొడుగున్నారు, మీ కాలర్లు మాకు దొరుకుతాయా? మీరు చాలా పొడుగు మనుషులు, మీ కాలర్లు మాకు దొరకవు. మీరు మాకు అందుబాటులో లేరు. మీరు చాలా గొప్పలు అయిపోయారు. మీరు అప్పుడు మీ పదవుల కోసం మీ కాలర్లు నిలబెట్టుకోనికే, మీ ఇస్త్రీ కాలర్లు పెట్టుకోనికే మా లైబ్రరీలోకి వచ్చిర్రు. అప్పుడు చొక్కాలు నలిగిపోయినా మా చుట్టూ తిరిగిర్రు. కానీ ఇప్పుడు మీ ఇస్త్రీ బట్టలు నలగనియరు, మీరు మీ పంచలు నలగనియరు, మీరు ఏసీ కార్లో తప్ప మీరు కింద దిగనియరు. ఈ వేడి గాలిని మీరు తట్టుకోలేరు, ఈ ఎండాకాలాన్ని మీరు తట్టుకోరు. కానీ మేము ఎండల్లో తిరుగుతాం. మా చెమట వాసన మీకు నచ్చట్లేదు ఇప్పుడు. మా చెమట వాసన, నిరుద్యోగుల వాసన మీకు నచ్చట్లేదు ఇప్పుడు. కానీ మేము చెమటోర్సి చదువుతున్నాం. ఆ కష్టాలు మాకు తెలుసు. బల్మూరు వెంకట్, ఆకునూరు మురళి, రియాజ్ సార్ వీళ్ళందరూ ఎటువైరు అనుకోవచ్చు. మీరు అడిగిరు కాబట్టే చెప్తున్నా నేను. బల్మూర్ అన్న పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. రియాజ్ సార్ ఏమో మళ్ళీ చేసుకోవాలి. మరి నిరుద్యోగులు చేసుకోవద్దా? మంచిగా అడిగిరు. మరి నిరుద్యోగులు చేసుకోవద్దా? నిరుద్యోగులకు ఒక్కరికి 34, 35, 36 ఏండ్లు ఉన్నాయి, 40 ఏండ్లు వచ్చినా పెళ్లి చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపు నుంచి నేను అడుగుతున్నా, మరి మా జీవితాలు కాదా? మరి మేము పెళ్లిళ్ళు చేసుకోవద్దా? మీరు అడిగిరు కాబట్టే చెప్తున్నా. ఆయన టాపిక్, ఆయన పేరు తీసిరు కాబట్టి. మీకెట్లా జీవితాలు ఉన్నాయో, మీకెట్లా పదవులు కావాలో మాకు కూడా అట్లే కావాలి. మాకు కూడా జీవితాలు ఉన్నాయి, అందరికి ఉంటాయి. ఇంకా రియాజ్ సార్ అంటారా, మీరు నిరుద్యోగుల వల్లనే పదవులు తెచ్చుకున్నారు. ఏమనంటే కేసులు వేస్తారు మా నిరుద్యోగుల పైన, ఏమైనా ఎక్కువ మాట్లాడితే, పర్సనల్గా మాట్లాడిందని. కానీ రియాజ్ సార్ మీరు నిజం చెప్పండి, అదే చిక్కడపల్లి లైబ్రరీలో మీరు చైర్మన్ కానప్పుడు ఎన్నిసార్లు వచ్చిరు సార్? మీరు ఎన్నిసార్లు వచ్చి మాట్లాడారు నిరుద్యోగులతో? ఏమున్నాయి, నేనున్నా అని చెప్పేసి గాంధీ భవన్కి ఎన్నిసార్లు తీసుకోపోలేదు? మీరు కార్లలో ఎన్నిసార్లు తీసుకోపోలేదు? కోదండరామ్ సార్ మీరు పెద్ద మనిషి అయ్యారు. మీకు 60 ఏండ్ల తర్వాత జుట్టు తెల్లబడ్డదేమో, కానీ మా నిరుద్యోగులకి 30 ఏండ్లనే జుట్టు తెల్లబడ్డాయి. అంత ఆలోచిస్తున్నారు, అంత ఇదైపోయారు, చదివి అంత నలిగిపోతున్నారు. ఆకునూరి మురళి గారు కూడా ఉన్నారు కదా. ఆకునూరి మురళి సార్ మొన్నటిదాకా బతుకున్న వార్తనే మాకు తెలియదు నిజం చెప్పాలంటే. సడన్ గా ఆయన విద్యా కమిషన్ నివేదికని ఒకటి తీసుకొచ్చి బాంబు వేల్చారు సడన్ గా. ఎన్ని మార్పులు చేయాల్సినవి అవే. మీరు చేయాల్సిన మార్పులు ఏంది? ఫస్ట్ మీరు అన్నదే కదా, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముందు నేను విన్నా స్వయంగా. మీరు అన్నదే కదా, ఫీజులు తీసుకోవద్దు ఏమైనా పోటీ పరీక్షలకి. వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు. అయినా సరే ఫీజులు తీసుకుంటున్నారు. ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మిగతా 20 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలన్నారు. 7 ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్. పెడుతున్నారు, ఉన్నారు అనుకుంటేనే 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. రాగానే ఫస్ట్ పెట్టాల్సింది అవే కదా. నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉన్నప్పుడు మీ ప్రభుత్వం గెలవడంలో మరి మీరు ఫస్ట్ చేయాల్సింది విద్యా వ్యవస్థ పైన, నిరుద్యోగుల పైన కదా. నిరుద్యోగులకు చేయకుండా మీరు ఇంకా పెడుతున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నాము గివేనా? ఇక ఇంకెన్ని రోజులు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు బదనాం చేస్తున్నాం? మరి మేమే కదా ప్రచారాలు చేసింది. ఎందుకు చేస్తున్నాం? వాళ్ళ అన్నని సిగ్గు లేకుండా వాళ్ళు ఎంత మాట్లాడినా మాట్లాడుకొని నాకు సంబంధం లేదు, ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు తెలంగాణలో ఏ నిరుద్యోగిని పోయి మైక్ పెట్టినా వాళ్ళు ఇదే చెప్తారు.